ఇది మన మెయిన్ సబ్వే. వర్షం పడినప్పుడల్లా ఇక్కడ పైనుంచి వాటర్ కారుతూ ఉంటాయి. రెయిన్ పడినప్పుడు మనకి ఇది ఓన్లీ వన్ వే, బాయ్స్కి క్లాసెస్కి వెళ్ళటానికి. ఈ వే తప్పితే ఏ వే లేదు. యాక్చువల్గా నార్మల్ చిన్న సబ్వే ఉంటుంది. ఆ సబ్వే వర్షం పడినప్పుడు మూసేస్తారు అకేషనల్లీ. అప్పుడు మనం ఈ వేలోని రావాలి. చాలా లాంగ్ అవుతుంది. ఇది ఒకటే డ్రాబ్యాక్ బాయ్స్కి క్లాసెస్కి వెళ్ళడానికి. ఇంకేం లేదు, చాలా దూరం నడవాలి. బట్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. అది అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. వెహికల్స్ ఏమైనా ఉంటే ఆ మెయిన్ రోడ్లు వెళ్తాయి. మనం అయితే ఈ వేలో కానీ లేదా ఈ స్టెప్స్ పైన కానీ వెళ్ళాలి. వేటిలో ట్రీస్కి మంచి లొకేషన్స్కి ఏ కొడత లేదు, అన్నీ చాలా బాగుంటాయి. ఇది స్టార్టింగ్ ఉండే బ్లాక్ జే బ్లాక్, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ జే బ్లాక్లో నాకైతే మెస్ ఇష్టం. ఇక్కడ కింద ఫుడ్ క్యాంటీన్ బాగుంటుంది. మనకి ఇంకా ఇవన్నీ ఈ ఏరియా మొత్తం మెన్స్ హాస్టల్సే. చాలా చాలా ఉన్నాయి బ్లాక్స్, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏది చివరి ఉన్నది హెచ్ బ్లాక్. అక్కడ మనకి చిన్న గ్రౌండ్ టైప్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఉంటుంది. చూపిస్తాను అది కూడా. ఇక్కడ ఆ ఏరియాలో మనకి జిమ్ అవి ఉంటుంది. జిమ్ ఉంటుంది, టైలరింగ్ ఉంటుంది. అక్కడే మనకన్నా కుట్టించుకోవాలని కుట్టించుకోవచ్చు. ఇక్కడ ఏమో మరి ఈ ఈ ఈ కొంచెం బ్లాక్ అయితే రీసెంట్గా కట్టేటట్టుంది. ఏదన్నా గూడ్స్ని స్టోర్ చేసుకోవటానికి కట్టుంది. ఇది రీసెంట్గా కట్టారు. మేము ఉన్నప్పుడు అయితే లేదు. 9 monthsలోనే కట్టారు ఈ పెద్దది. స్టోరేజ్ పర్పసే మోస్ట్లీ ఇది, లేదా మెస్ అయినా అవ్వచ్చు. కొత్త మెస్ తెలియదు కరెక్ట్గా ఏమి. చూసారా అన్ని కెమెరాసే. ఇది ఎన్జిఓ. ఇక్కడ మనకి మెయిన్ ఈ చెట్టు నిండా యాక్చువల్ కాకులు కొంగలు ఉంటాయి. మీరు ఏం తిన్నామన్నా అయ్యే ఎత్తుకెళ్తాయి, మీకు ఉంచవు. మీరు నిదానంగా లోపలే తినేసి బయటికి రావాలి. ఇక్కడే అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఈ బ్లాక్ ఎంట్రన్స్. మన మెన్స్ హాస్టల్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే కొన్ని బ్లాక్స్లో ఓన్లీ 2 bed 4 bed అలా ఉంటాయి. కొన్ని బ్లాక్స్లో మోస్ట్లీ 6 bed అలా ఉంటాయి. మన సబ్వే మెయిన్, మనం ఎక్కువసార్లు వెళ్ళే సబ్వే అటు ఉంటుంది. రెయిన్ పడినప్పుడు క్లోజ్ చేస్తారన్నాను కదా, ఆ సబ్వే అక్కడ ఉంటుంది. చూపిస్తాను. ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా కరోనా వచ్చింది. ఇది మన సబ్వే. మనం ఎక్కువసార్లు ఇటే వెళ్తాము స్ట్రైట్గా. యాక్చువల్గా రైల్వే ట్రాక్ కిందగా వెళ్తాము. ఆ రైల్వే ట్రాక్ మన పైన ఉంటుంది. ఎప్పుడు నా తలకాయ పొడుచుకుంటూ ఉంటుంది పైన. కొంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ రైల్వే ట్రాక్ కొంతమంది చదువు పెద్దలు క్లాస్ టైం అవుతుందని రైల్వే ట్రాక్ ఎక్కేసి మరి వెళ్ళిపోతారు. ఇదంతా సీవేజ్ ట్యాంక్ ఏరియా ఉంటుంది. మనకి ఇంక ఇది ఓన్లీ ఒకే ఆప్షను, ఫాస్ట్గా వెళ్తాను క్లాసెస్, లేదా ఇందాక మెయిన్ సబ్వే చూపించాను కదా అటు వెళ్ళాలి. ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి హాస్టల్స్లో డోబీ ఉంటుంది. అది వాషింగ్ మిషన్స్ ఉంటాయి, మన సెల్ఫ్ వాషింగ్ మిషన్స్. వాటికి మనం ఇక్కడ రీఛార్జ్ చేసుకోవటానికి ఇక్కడ రీఛార్జ్ చేస్తారు. చూసారా చోటా డోబీ అని ఉంది. అదే మనకి ఇక్కడ రీఛార్జ్ చేసుకొని మనం అక్కడ మన బ్లాక్స్లో ఉన్న వాషింగ్ మిషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనకేమన్నా బ్యాగ్స్ కానీ చెప్పల్స్ కానీ ఏదన్నా తెగితే అలా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ కొడతారు. మనకి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. మనకి ఇటు వెళ్తే గ్రౌండ్ స్విమ్మింగ్ పూలు అక్కడ ఉంటుంది. స్ట్రైట్గా ఉండేది స్విమ్మింగ్ పూల్. స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగి స్ట్రైట్కి వెళ్తే మనకి పెద్ద గ్రౌండ్ వస్తుంది. చూపించడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద సీనియర్స్ ఈ ఎల్కే ఈ బ్లాక్స్లోనే ఉంటారు. అండ్ అటు సైడ్ కూడా చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా ఇందాక చూపించినాయి. ఈ బ్లాక్ అటు కూడా ఉంటారు. అండ్ జూనియర్స్కి మాత్రం ఎంఎన్పి స్ట్రైట్గా వెళ్తే అక్కడ 3 ఉంటాయి. అండ్ క్యూ లాస్ట్ ఇయరే కట్టారు. చాలా పెద్ద బ్లాక్, అండ్ కాస్ట్లీయెస్ట్ బ్లాక్ ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్నిట్లో. మోస్ట్లీ ఫారినర్స్ వాళ్ళు తీసుకుంటారు దాన్ని. అండ్ దెన్ ఇంకా మంచి రూమ్ కావాలనుకున్న వాళ్ళు దాంట్లో తీసుకుంటారు. బాగుంటుంది, కానీ మెస్ చూడటానికి బాగుంటుంది, కానీ ఆ క్యూ బ్లాక్లో తినడానికి అయితే ఎక్కడ ఐటమ్స్ ఏం బాగో టేస్ట్ ఉండవు. ఇటు వెళ్తే మనకు అది స్విమ్మింగ్ పూల్. ఏ బ్లాక్ నుంచి గర్ల్స్ హాస్టల్ కనబడుతుంది అని చెప్పి ఇది కే బ్లాక్.
కే బ్లాక్ ఇది. దీని పక్కనే మనకి ఎల్ బ్లాక్ ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ ఉన్న బ్లాక్ అది. ఈ ఇయర్ కే బ్లాక్ వచ్చాము, బట్ నో యూజ్, ఇంకా కరోనా వల్ల అలా అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు ఆ ప్రాసెస్ కోసం వచ్చాము, రూమ్లోంచి వెకేట్ చేయాలి మేము, అందుకే వచ్చాము. ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి, ఎప్పుడు ఏది ఎక్కడి నుంచి పడిద్దో మనకు తెలీదు. జాగ్రత్తగా వెళ్ళాలి, పడినా ఏం చేయలేము. హాస్పిటల్ కూడా వీళ్ళదే, అన్నీ వీళ్ళయ్యే ఉంటాయి, బయటికి కూడా వెళ్ళటానికి లేదు. అంబులెన్స్ కూడా ఉంటుంది విఐటీలో, ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చి తీసుకెళ్తుంది. ప్రతి ప్లేస్లో డస్ట్బిన్స్ ఉంటాయి, కానీ అందరు దాని పక్కన కానీ అది చివరి కానీ చివరి కానీ వేస్తారు, దాంట్లో మాత్రం వేయరు. అన్ని కెమెరాస్, ఇదిగోండి ఇక్కడ కూడా ఒక కెమెరా. మళ్ళీ లైట్స్, ఇవి సోలార్ లైట్స్ అనుకుంటాయి నాకు తెలిసినంత వరకు. మెస్ కే బ్లాక్లో ఒక మెస్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కే బ్లాక్ మెస్. జెనిత్ అనుకుంటా ఇది ఈ మెస్ పేరు, జెనిత్ మెస్. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి అని అందరు అంటారు. నేను ఎప్పుడు మన బ్లాక్ మెస్ ఏమంటారు మనం, మర్చిపోయాను రా, 9 నెలలు అయింది కదా. మనకి నెక్స్ట్ ఫుడ్ మాల్, మా బ్లాక్ దాన్ని ఫుడ్ మాల్ అంటారు నార్మల్గా. ఇది ఫుడ్సీ, ఇది ఫుడ్సీ. ఇక్కడ నెస్కేఫ్స్, ఇవి ఎక్కడ చూసినా అవే ఉంటాయి విఐటీలో నెస్కేఫ్స్. అందరు మీకు విఐటీలో పెప్సీ తప్పితే ఏం దొరకదు, ఎందుకంటే మనకి పెప్సీ వాళ్ళు స్పాన్సర్ చేశారు కాబట్టి విఐటీ వాళ్ళు రూల్ పెట్టారు అనుకుంటా మేబీ, ఏ షాప్ వారు పెప్సీ తప్పితే ఏది అమ్మకూడదు. ఇది మేము తినే ఫుడ్ మాల్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనకి ఇంత మనీ అని అలాట్ చేస్తారు, 5200 అని. అలా నువ్వు ఆ లిమిట్లోనే మంత్ అంతా తినొచ్చు. మళ్ళీ మంత్కి మళ్ళీ నీకు 5200 వస్తూ ఉంటాయి. ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు, లేకపోతే నేను ఇక్కడే తినాను ఇప్పుడైనా వెళ్ళి. ఇప్పుడు తప్పదు. బయట తిందాం అనుకున్నా, యాక్చువల్గా బయట షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. వేరే స్టూడెంట్స్ లేరని అందరూ ఎత్తేసినట్టున్నారు, ఏం లేవు. అది మన ఎల్ బ్లాక్, మా బ్లాక్. మేము 2 years ఉన్న బ్లాక్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అండ్ ఫస్ట్ ఇయర్ నాది పీ బ్లాక్, అండ్ మోహన్ది, మా ఫ్రెండ్ మోహన్ది పీ బ్లాకే. దాని పక్కనే అది ఎన్ కదా మోహన్, ఎన్ ఆ బ్లాక్ పక్కన ఉండేది. ఇది పీ బ్లాక్, ఇది ఎం బ్లాక్ స్ట్రైట్గా ఉండేది. అండ్ ఇది క్యూ బ్లాక్, మీకు ఇందాక చెప్పిన పెద్ద బ్లాక్, లాస్ట్ ఇయర్ కట్టింది. దాని పక్కన ఇంకేవో కడుతున్నారు, చూద్దాం, నాకు కూడా తెలియదు. ఓ బ్లాక్ అంట కడతానే ఉంటారు స్టూడెంట్స్ పెరుగుతూ ఉండే కొద్దీ. ఈ ఖాళీ ఏరియాలన్నీ బ్లాక్స్ అయిపోతాయి నాకు తెలిసి. ఇదైతే మా ఎల్ బ్లాక్ ఎంట్రన్స్, బాగుంటుంది. ఎల్ బ్లాక్, కే బ్లాక్ రెండు బాగానే ఉంటాయి. జూనియర్స్కి పీ బ్లాక్ ఒకటే బాగోదు, మిగిలినవన్నీ బాగానే ఉంటాయి జూనియర్స్కి. మరి నాకు తెలిసినంత వరకు పే చేయగలిగితే క్యూ బ్లాక్ తీసుకోవచ్చు, క్యూ బ్లాక్ బాగుంటుంది. ఆర్ఎల్స్ ఎమ్ కానీ ఎన్ కానీ రెండు బాగానే ఉంటాయి. ఏసీ రూమ్స్ కావాలంటే మీకు ఎంఆర్ఎన్లో తీసుకోవాలి. ఇటు సైడే కదా మోహన్ కొత్త సబ్వే కడతానంటుంది. ఇది కడితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది బాయ్స్కి వెళ్ళటానికి. నానైతే కట్టేసారు అనుకుంటున్నాను, మేబీ తెలియదు, వెళ్ళి చూద్దాము వచ్చేటప్పుడు. ఈ వేళ వెళ్తే మీకు డైరెక్ట్గా ఎస్జేటీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎస్జేటీకి వెళ్తానికి మినిమం 10 minutes పడుతుంది బై వాక్కి వెళ్తే. సో ఇదైతే మీకు 5 minutes లోపే వెళ్ళిపోవచ్చు. ఇది రీసెంట్గా కడతాను కొత్త బ్లాక్. సేఫ్టీస్ బాగానే తీసుకుంటారు, ఎవరికే ప్రాబ్లం రాకుండా. మనకే ప్రాబ్లం ఉండదు. ఆ పక్కన ఉన్న బ్లాక్ క్యూ బ్లాక్, ఈ స్ట్రైట్ సర్దార్ పటేల్ బ్లాక్ పీ బ్లాక్. అండ్ దెన్ ఇది ఎమ్ కదా, ఎమ్. ఆ పీ బ్లాక్ పక్కన ఉండేది ఎన్ బ్లాక్. మనం అటు సైడ్ నుంచి కూడా గ్రౌండ్కి వెళ్ళొచ్చు, ఇందాక చూపించిన స్విమ్మింగ్ పూల్ సైడ్ నుంచి కూడా గ్రౌండ్కి వెళ్ళొచ్చు. గ్రౌండ్ చాలా పెద్దది, హెలికాప్టర్ వచ్చినా కానీ అక్కడే ల్యాండ్ అవుతుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, మేమందరం దాన్ని చూడటానికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ బ్లాక్స్ బాగుంటాయి, ఇక్కడ క్యాంటీన్స్ బాగుంటాయి. నైట్ క్యాంటీన్స్ కూడా ఉంటాయి, మర్చిపోయాను. 10కి స్టార్ట్ అవుతాయి కదా నైట్ క్యాంటీన్స్, 11కి స్టార్ట్ అవుతాయి, 2 PM దాకా ఉంటాయి అనుకుంటాను నైట్ క్యాంటీన్స్. నైట్ క్యాంటీన్స్లో ఫుడ్ కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని బ్లాక్స్లో బాగుంటుంది. ఇక్కడ బాగుంటుంది, ఆ పీ బ్లాక్లో నైట్ క్యాంటీన్ బాగుంటుంది. ఇది చూడండి ఎమ్ అని అక్కడ రాశారు చూడండి, బాగుంటుంది బ్లాక్ ఇది. కాకపోతే నేను లేను ఈ బ్లాక్లో, మేముంది పీ బ్లాక్లో, మోహన్ నేను. ఇవన్నీ జూనియర్స్కి,
నో సీనియర్స్ అంటే క్యూ బ్లాక్లో జూనియర్స్ కూడా ఉండొచ్చు కదా మోహన్, సీనియర్స్తో పాటు ఉండొచ్చు. 8 బెడ్ ఫస్ట్ టైం విఐటీలో 8 బెడ్ పెట్టింది ఈ బ్లాక్లోని. చాలా పెద్దది, స్పేసెస్గా ఉంటుంది, చాలా ఖాళీ ఉంటుంది. ఇక్కడైతే శాండ్విచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లోజ్ చేస్తారు. మిషన్ చాలా పెద్దది ఇది. క్యూ బ్లాక్లో మెస్ చూడటానికి అయితే చాలా బాగుంటుంది. నేను చూడటానికి చాలా బాగుందని టెంప్ట్ అయిపోయి ఫస్ట్ మంత్ దీనికి రిజిస్టర్ చేసుకున్నాను. పఫ్ అయ్యాను. అసలు ఏం బాగాలేదు ఫుడ్. మళ్ళీ చేంజ్ అయిపోయాను. నాకైతే 15 డేస్లో మనీ అయిపోయాయి. వీళ్ళు ఎలా చేసిన మనీ. ఇక్కడ రేట్లు ఎక్కువే, టేస్ట్ లేదు, చూడటానికి బాగుంటాయి అంతే. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది. మీకు మనీకి ప్రాబ్లం ఉండదు. ఒక్కోసారి మనీ ఉండదు, బయట తీసుకోవాలి, ఇంకప్పుడు ఏం చేయలేము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక జిమ్ ఉంటుంది అనుకుంటా. ఇది లాస్ట్ ఇయర్ ఇప్పుడు కట్టారు కొత్త జిమ్. క్యూ బ్లాక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్సెప్ట్ మెస్ కూడా చూడటానికి బాగుంటుంది, ఫుడ్ బాగోదు అంతే. ఇది పీ బ్లాక్ మెస్. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది పీ బ్లాక్ మెస్. అండ్ దెన్ సర్దార్ పటేల్ బ్లాక్. ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్త బ్లాక్. మేబీ మీరు వచ్చే టైంకి హాఫ్ కంప్లీట్ అయిపోవచ్చు. ఇక్కడ పీ బ్లాక్ మెస్ బాగుంటుంది. మేము ఫస్ట్ ఇదే మేము పీ బ్లాక్ మెస్ కూడా బాగుంటుంది. సౌత్ ఇండియన్స్కి ఇక్కడ బాగుంటుంది. నార్త్ ఇండియన్స్కి మెస్ కావాలంటే జూనియర్స్కి ఎన్ బ్లాక్, ఫస్ట్ ఇయర్స్కి ఎన్ బ్లాక్లో నార్త్ ఇండియన్ ఫుడ్ బాగానే ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు మోహన్ రేపల్ల అని, వాడైతే నార్త్. మేము ఉన్నప్పుడైతే నాకు తెలిసినంత వరకు అది ఒక్క ప్లేసే అనుకున్నాను నేను. ఇక్కడ ఉండే చూస్ చేసుకోవచ్చు, అది దానికి రిలేటెడ్ అనుకున్నాను నేనైతే. సో ఎలా అయితే ఏమి ఇక్కడైతే నార్త్ ఇండియన్స్కి బాగుంటుంది. ఇక్కడ ఉండే ఒక మెస్లో, పీ బ్లాక్ మెస్లోనేమో సౌత్ ఇండియన్స్కి బాగుంటుంది చాలా. చూడండి ఎంత బాగుందో బ్లాక్, చాలా పెద్దది. పీ బ్లాక్ మూస్తారా? అదే ఇంకా ఇటు సైడ్ ఏం ఉండదు. అటు సైడ్ మనకు ఒక వే ఉంటుంది. అటు వెళ్తే మినీ గ్రౌండ్ ఉంటుంది. మినీ గ్రౌండ్ క్రాస్ చేస్తే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. మనకు అక్కడ టోర్నమెంట్ ఏం జరిగినా క్రికెట్ టోర్నమెంట్ అయితే ఇక్కడ జరిగిద్ది. మినీ గ్రౌండ్లో మెయిన్ క్రికెట్కి వాడతారు ఇక్కడ. అటు మెయిన్ వెళ్తే మన ఫుట్బాల్ ఏదైనా చిన్న చిన్న గేమ్స్ పెట్టాలన్నా అక్కడ కండక్ట్ చేస్తారు. ఈ పిఆర్ క్యాటర్స్లో నాకు తెలిసినంతవరకు మేము ఉన్నప్పుడు అయితే నార్త్ ఇండియన్స్కి ఫుడ్ బాగుండేది. అక్కడ ఇంకో పీ బ్లాక్ మెయిన్ మెస్ ఉంటుంది, అక్కడైతే సౌత్ ఇండియన్స్కి కూడా బాగుంటుంది. అండ్ దెన్ ఇది ఒక టైప్ ఆఫ్ శాండ్విచెస్ షాపే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ ఉంటాయి అండ్ ఇంకా ఉంటాయి. నేనైతే ఇక్కడ శాండ్విచే తిన్నాను, యావరేజ్గా ఉంటుంది. ఇంకా మీరు స్టూడెంట్స్ సైకిల్స్ తీసుకోవచ్చు. విఐటీలోకి అలౌడ్ సైకిల్స్, బైక్స్ నాట్ అలౌడ్. విఐటీలోకి స్టూడెంట్స్ తెచ్చాయి, బయటనే పార్క్ చేయాలి ఒకవేళ తెచ్చుకుంటే, డే స్కాలర్స్. బట్ హాస్టలర్స్కి మాత్రం సైకిల్స్ అలౌడ్ విఐటీలో. ఇక్కడైతే చాలా ట్రీస్ ఉంటాయి, బాగుంటుంది క్లైమేట్. కాకపోతే ఎండాకాలంలో ఇక్కడ తట్టుకోలేము, ఏసీ లేకపోతే అసలు ఉండలేము. ఎన్ బ్లాక్ ఇది బాగుంటాయి, అన్ని బ్లాక్స్ బాగానే ఉంటాయి. పీ బ్లాక్ ఒకటి కొంచెం బాగోవు, ఎక్కడ బాత్రూమ్స్ బాగోవు చెప్పాలంటే ఏ బ్లాక్లోనూ. మేబీ క్యూ బ్లాక్లో బాగుండొచ్చు, తెలీదు. అది ఈ ఎన్ఎంపీలో ఈ మూడిట్లో అయితే బాగోవు బ్లాక్స్. అండ్ దెన్ అటు సైడ్ వెళ్తే అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్లోకి వెళ్తే మనకి మినీ గ్రౌండ్ వస్తుంది. అక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అప్పుడప్పుడు. ఇంకో దాన్ని క్రాస్ చేస్తే పెద్ద గ్రౌండ్ వస్తుంది. ఇటు సైడ్ క్లోజ్ చేశారు ఆ గేట్ని, సో తిరిగి వెళ్ళాల్సిందే. ఇది ఎన్ బ్లాక్ నార్మలే, ఏం లేదు. అండ్ దెన్ ఎల్ బ్లాక్ లోపలికి వచ్చాము, ఎవరు లేరు. యాక్చువల్గా లోపలికి వచ్చే ముందర ఇక్కడ ఇన్ టైము అవుట్ టైము వెకేషన్కి వెళ్ళినప్పుడు నార్మల్గా అవసరం లేదు. ఇక్కడ అన్నీ డిస్ప్లే చేయడానికి అడ్వర్టైజ్మెంట్స్ అవి, ఇక్కడ టీవీస్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్, సర్క్యులర్స్ ఏమన్నా ఉన్నా కానీ టైము. అక్కడ 2 లిఫ్ట్స్ ఉంటాయి ఎల్ బ్లాక్. ఇంకంతే, ఆ లిఫ్ట్స్లో వెళ్ళొచ్చు లేదా స్టెప్స్లో వెళ్ళొచ్చు. బాగానే ఉంటుంది, పర్లేదు బ్లాక్, ఎల్ బ్లాక్ కూడా. కింద చూపించిన సర్కిల్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్కి చాలా తక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటారు.
చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. అది మన స్విమ్మింగ్ పూల్. బాగానే ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు, రిజిస్టర్ చేసుకోలేదు, నాకు రాదు కాబట్టి. మీరు ట్రై చేయొచ్చు, పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ దెన్ ఇది డాగ్ హౌస్. అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అవి సర్కస్ ఫీట్స్ చిన్న చిన్నవి. రిపబ్లిక్ డే రోజు ఆర్ అకేషనల్లీ ఈ 2 డాగ్స్ ఉంటాయి, బ్లాక్ ఒకటి వైట్ ఒకటి, పెద్ద పెద్దవి, వాటితో ఫీట్స్ చేస్తారు. అండ్ దెన్ ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి కొంచెం రైట్ తిరిగితే అక్కడ అక్కడ గేట్ క్లోజ్ ఉంది అనుకుంటా ఇప్పుడు, ఓపెన్ ఉందా? ఆ రైట్ తిరిగి స్ట్రైట్ వెళ్తే గ్రౌండ్ వస్తుంది. ఇదేం బ్లాక్ మోహన్? ఇది ఇది జీ బ్లాక్. ఈ బ్లాక్ బాగుంటుంది. డాగ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మేము ఉన్నప్పుడు అయితే స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాటికి ఏదో ఒకటి ఫుడ్ పెడతా ఉంటారు అక్కడక్కడ అలా అలా. బట్ ఇప్పుడు వాటికి ఎలానో తెలియదు, మరి చూడాలి ఏం చేస్తున్నాయో ఏమో, మరి ఎలానో ఫుడ్ వాటికి. మేము ఉన్నప్పుడు అయితే ఒక సిచ్యువేషన్లో ఒక రూల్ కూడా పెట్టారు, ఈ డాగ్స్కి ఫుడ్ పెట్టకూడదని. ఎందుకంటే ఇవి అక్కడ హెన్స్ని, రేర్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ని అక్కడ పెంచుతారు ఒక ఏరియాలో, వాటి కంచె తెంచి ఏదో పాడు చేసాయంట. అందుకని ఈ స్ట్రీట్ డాగ్స్కి కూడా ఫుడ్ పెట్టొద్దని రూల్ పెట్టారు. బట్ ఎవరు పెట్టుకుని ఉంటారు, పెడతారు తర్వాత కూడా. ఇదొక బ్లాక్. ఇటు వెళ్తే మనకి గ్రౌండ్, మనకి రివేరా అప్పుడు పెద్ద స్టేజ్ కూడా ఆ గ్రౌండ్లోనే కడతారు, చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా. వెళ్ళొచ్చో లేదో చూద్దాం, వెళ్ళి అలో చేస్తారో లేదో. గ్రౌండ్కి వెళ్ళటానికి ఇదొక వే, అండ్ ఇంకో వే వచ్చేసి ఇందాక మీకు చూపించాను కదా, ఎన్ బ్లాక్ సైడ్ నుంచి చిన్న వే ఉంటుంది, మినీ గ్రౌండ్ నుంచి పెద్ద గ్రౌండ్కి వచ్చేసి డైరెక్ట్గా.